హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ టైం నాన్ వెజ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం మ్యారినేట్ చేసేసాను. సో అందుకే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వీడియోలో స్క్రోల్ మీద పోస్ట్ చేస్తాను. ఇందులో సాల్ట్ ఒకటి మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేయాలని అనుకోలేదు, బట్ అనుకోకుండా చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగ, షాజీరా అండ్ అట్లా నేనైతే క్యుమిన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి. వాటినన్నిటిని కూడా వేసుకొనేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక కేజీ చికెన్కి నేను ఒక కప్పు రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ 1.5 కప్పు వచ్చేసి సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. వాటర్ అయితే కొలత ఏం లేదండి, మనం రైస్ని మరీ దమ్ పెడతాం కాబట్టి కొలత అవసరం లేదు. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి క్యుమిన్ సీడ్స్, నెక్స్ట్ ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగ, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాను. వాటినన్నింటినీ కూడా నేను లో ఫ్లేమ్లోనే వాటిని హీట్ చేశానండి. ఇక్కడ నేను మరీ కొద్దిగా క్యుమిన్ సీడ్స్ని యాడ్ చేశాను. సో అలానే సాల్ట్ కూడా యాడ్ చేశాను. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత రైస్ నేను నానబెట్టుకున్నాను కదా, 1 అవర్ 1.5 అవర్ అలా నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట. వీటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి గరిటతో అలా కలియబెట్టిన తర్వాత నెక్స్ట్ మనం చేసిన దమ్ బిర్యానీకి దమ్ పెట్టిన రైస్ అంతా రెడీ అయిపోతుంది. సో రైస్ కూడా ఎప్పుడు కూడా 70% బాయిల్ అయినట్టుగానే చూసుకోవాలండి. మిగతా 30% వచ్చేసి మనకి దమ్ పెడతాం కదా చికెన్తో పాటు, సో అప్పుడు అది మనకి 100% వచ్చేస్తుంది అనమాట. 70% మాత్రమే రైస్ ఉడికేట్టుగా చూసుకోవాలి. చేత్తో మనం ఇలా అంటే విడికలుగా రెండుగా వచ్చింది అంటే 70% అది కుక్ అయినట్టు. సో అలానే నేను ఫస్ట్ లేయర్గా చేసేస్తున్నానండి. ఇక్కడ లేయర్గా ఫస్ట్ రైస్, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, సో అలా యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూడండి, ఇలానే చేయండి, ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. సో ఇక్కడ నేను కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలర్ అంటే చాలా ఇష్టం నాకు, సో అందుకని చెప్పేసి కలర్ కూడా 3 కలర్స్ని యాడ్ చేసేసాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. సో వీటిని ఇప్పుడు నేను అది దమ్ పెడతాం కదా, సో గోధుమ పిండితో మనం ఫస్ట్ దాన్ని కడాయి చుట్టూ మొత్తం అన్నిటినీ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక లిడ్, దానికి సరిపడా లిడ్ ఉంటుంది కదా, లిడ్ పెట్టేసి ఆ వేడి అంతా హీట్ అంతా బయటకు పోకోకుండా నేను చుట్టూ అలా చేసేసాను పిండితోటి. నెక్స్ట్ లిడ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ని పెట్టాలన్నమాట. ఆ దమ్ మొత్తం పోవడానికి, అది లోపల బాయిల్ కావడానికి. ఇది వచ్చేసి అండి హీట్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే 5 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ 15 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు పూర్తిగా బాయిల్ అయిపోతుంది. ఫైనల్గా చూడండి లుక్ ఎలా ఉందో, సూపర్గా ఉంది. టేస్ట్ ఒక్కటి చూడాలి ఇంకా. సో దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా, పీస్ కూడా సాఫ్ట్గా వచ్చింది. అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.